వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు గొప్ప, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కనీసం వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు. బొగ్గు కొరత సమస్య తీరిందనుకునే లోపే విద్యుత్ బిల్లుల బకాయిల రూపంలో స్టీల్ ప్లాంట్కు మరో కష్టం ఎదురొచ్చింది. ఫలితంగా నిర్వహణే భారంగా మారింది. ఒడిదుడుకులు తట్టుకొని ఈ రోజు వరకు కూడా కార్మిక వర్గం ఉత్పత్తి తీయాలనే పట్టుదలతో ఇంతవరకు సహకరించడం జరుగుతుంది. కానీ ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఎండిసి కానీ, అలాగే ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ కానీ, శాండ్ కానీ, కోర్జ్ కానీ ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే బయట అధిక ధరలతో కొనుక్కొని ఉత్పత్తి చేయవలసి వస్తుంది. దానివల్ల స్టీల్ ప్లాంట్ ఎక్కువ నష్టాలు వస్తుంది. హైబర్లీలో ఉన్నటువంటి వీల్ ఫ్యాక్టరీని అమ్మితే 750 కోట్లు వచ్చింది. అది కూడా బ్యాంకులు పూర్తిగా సమ్మించాయి. 155 కోట్ల రూపాయలు మన హెచ్బి కాలనీ నుంచి డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా బ్యాంకులు స్తంభించేసి విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం 4,000 టన్నులే తీయవలసి వస్తుంది. ఇవాళ కరెంటు ఛార్జీలు ఏవైతే ఒక 2 నెలల పాలు ఇంటీరియం ఇవ్వండి అని చెప్పామన్నమాట. కానీ ఇటువంటి దాన్ని మేము సహకరించలేమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు జీతాలు రాని పరిస్థితి వస్తుంది. ఈపీడీసీఎల్ సంబంధించి ప్రతి నెల కూడా 100 కోట్ల రూపాయలు మనం పే చేస్తున్న వాళ్ళకి 60 కోట్లు బాకీ కోసం అని చెప్పి ఈ రోజు రేపు పే చేయకపోతే పవర్ ఆపేస్తామని తెలియజేస్తున్నారు. ఈ పవర్ కట్టలేని పరిస్థితుల్లోనూ జీతాలు ఎలా ఇస్తామని చెప్పే పరిస్థితి సీఎండీ గారు అనడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ నెల ఇప్పుడు వరకు 590 కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి. 70-80 కోట్లతో శాలరీస్ బేసిక్ పే అన్నది పే చేయడానికి అవకాశం ఉన్నా గానీ నెట్ పే చేయకుండా ఇప్పటి వరకు కూడా తాసారం చేయడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఆదుకోవడానికి చైర్లో మెర్జ్ చేయడం గానీ సుమారు 2,000 కోట్ల రూపాయలు ఇమీడియట్ గా ఇచ్చినట్లయితే ఈ ప్లాంట్ నార్మల్సీ తీసుకొచ్చి పూర్వవైభవం దిశగా నడిపించడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో నడపాలంటే 5,000 కోట్ల రూపాయలు సరఫరా లేకపోవడం వల్ల ఎలక్ట్రికల్ ఉత్పత్తికి ఆటంకం కలిగించినటువంటి తరుణంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్థ ప్రతి నెల 100 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లు అయితే 100 కోట్లు అప్పుడప్పుడు మేము పే చేసినప్పుడు కూడా 64 కోట్లు బ్యాలెన్స్ ఉన్నదని చెప్పి ఈ రోజు యాజమాన్యానికి 14వ తారీఖు నోటీస్ ఇచ్చి ఎంఆర్ఎస్ వచ్చి మీ కరెంట్ని ఆఫ్